सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం గ్రహస్థితి కొంత వ్యతిరేకంగానే ఉన్నది. ఎందువల్ల అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నటువంటి ఏకైక రాశి కుంభరాశి. ఏ విధంగా జన్మరాహు యొక్క దోషము, ఏలినాటి శని యొక్క దోషము, అలాగే షష్ఠస్థాన స్థిత గురుగ్రహ దోషము, నవమ రవి నవమ శుక్రుని యొక్క స్థితి, అలాగే దశమంలో కుజబుద్ధులు, అంటే యోగించేటువంటి గ్రహాలు ఏమీ లేవు గోచారంలో. ఎప్పుడైతే 9 గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయో ప్రతిదీ చాలా ఇబ్బందికరంగా సాగుతుంది. అటు ఈజీ వే ఆఫ్ లివింగ్ అన్నది ఉండదు, అంటే చాలా ఈజీగా జీవన విధానం అనేటువంటిది ఉండదు. కష్టసాధ్యమైనటువంటి జీవన విధానమే ఉంటుంది. ఎక్కువ దెబ్బలు తగులుతూ ఉండడము, జారిపోయి పడిపోతూ ఉండడము, అలాగేనేమో ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్య బాధిస్తూ ఉండడము, ఉద్యోగంలోనూ కుటుంబంలోనూ ఏదో ఒక సమస్యతోటి ఉంటూ ఉండడం. అంటే మీరు గమనించండి, చెప్పుకుంటూ పోతే ప్రతిదీ వ్యతిరేకంగానే ఉంటుంది. ఇక్కడ కుంభరాశి వాళ్ళకి అవకాశాలు అనేటువంటివి తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఏది మీ చేతిలో ఉన్నదో దాన్ని వదిలిపెట్టకుండా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ కొంత పట్టుదల కావాలి, కొంత మొండితనం కావాలి, కొంత ఆత్మవిశ్వాసం కావాలి, అలాగే ఏది కూడా వదిలిపెట్టకూడదు అనేటువంటి భావన కలగాలి. చేతిలో ఉన్న దాన్ని వదిలేసుకుంటే ఏది ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యంలోనూ, ఐశ్వర్య పరంగాను, అంటే ఆర్థికంగాను, ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను ఏ విధమైన ప్రయోగాలు ప్రస్తుతానికి చేయకండి. ఎలా నడిచేటువంటి జీవనాన్ని అలా నడవనివ్వండి. కొత్తగా ఏ పెట్టుబడులు వద్దు, కొత్తగా ఎందులోనూ జాయిన్ అవ్వద్దు, చేతిలో ఏ ఉద్యోగం లేకుండా ఉద్యోగాన్ని వదిలిపెట్టద్దు. ఇలా అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ దైవానుగ్రహాన్ని ఎక్కువగా నమ్ముకుని ముందుకు వెళ్ళగలిగితే కుంభరాశి వారు చాలా బాగుపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎక్కువగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేయండి. వీలుంటే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేయండి. గ్రహస్థితి బాధల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. తదుపరి మీనరాశి.